అమ్మా నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఏం పేరు మీ పేరు? నాగమణి గారా? మీదేనా, సొంత ఇల్లేనా? మాదండి. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేనండి. మీరు ఇంకా ఇంకా ఎవరు ఉండరు? పిల్లలు లేరా? ఒక పాప ఉంది. ఎంత వయసు? ఇద్దరు పిల్లలండి. పెళ్ళి అయిపోయింది. ఇంకెవరు లేరా పాప కాకుండా? పాప కాకుండా కావాలి, మగవాళ్ళు లేరండి. పాప ఒక్కరితే కూతురు. పెళ్లి చేసి పంపించారు. ఏం చేస్తాడు అల్లుడు? కూలి పని కూలి పని చేసుకుంటాడా? మా ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారు? అండి నీరు నడకండి. నీరు నడక అవుతాడండి. అవుతాడు తర్వాత నీరు నడక చచ్చిపోయాడండి. జబ్బు చేసిందండి. మరి మీకు మీ కూతురు డబ్బులు ఏమైనా ఇస్తుందా? ఇవ్వదా? మరి మీకు ఖర్చులకి ఎలా వస్తాయి? రేషన్ తెచ్చుకుంటాను కదండి. రేషన్ బియ్యము అది సగం వండించుకుంటాను. పెన్షన్ డబ్బులు వస్తున్నాయా? వస్తలేదండి నాకు. ఏమా? ఇప్పుడు ఓట్ల ముందు రాయించుకున్నానండి. ఇప్పుడు పెన్షన్ డబ్బులు రాలేదండి. మరి 2 సంవత్సరాలు అవుతుంది కదా ఓట్లకు ముందంటే. మరి ఇప్పటి వరకు నువ్వు ఎలా బ్రతుకుతున్నా? మరి నీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? అడుగుతున్నానండి. అడుగుతుంటే పని రాకపోతే నేను ఏం చేయనంటుందండి ఆయమ్మ గారు. ఇవ్వలేదండి. మరి నువ్వు ఎలా తినడానికి ఎలా మరి? మరి నీ కూతురు కూడా డబ్బులు ఇవ్వదు నీకు? ఇద్దరు పిల్లలండి ఆడవాళ్ళు. కరెక్టేలే. మరి నీకు వంట చేసుకున్నావు ఇప్పుడు? అక్కడ ఉల్లిపాయలు అవన్నీ ఎలా కొన్నావు? డబ్బులు పెట్టేనా? ఆ డబ్బులు నీకు ఎలా వచ్చాయి? ఎలా వస్తాయండి? మా పిల్లలు దగ్గర తెచ్చుకుంటాను. ఏ పిల్లలు? అది అప్పగారు పిల్లలండి. పట్టింపల్లి అక్క పిల్లలు అడుగు తెచ్చుకుని కొనుక్కుంటాను. ఎంత తెచ్చుకున్నావు అక్క పిల్లల దగ్గరికి? ఇప్పుడు తెచ్చుకున్నాను. 50 రూపాయలు తెచ్చుకున్నాను పొద్దున్న. నిన్ననేం కూర? నిన్న లేదండి. ఏం కూర లేదా? మరి ఏం తిన్నావు? అలాగే పచ్చడి ఉంటుందండి. పచ్చడి వేసుకుని తింటాను. పచ్చడి వేసుకుని తిన్నావా? అయ్యో ఏం చేయండి. ఎవరు చూడలేదు, చూసి కూడా అవ్వలేదు. మీ కూతురు ఏమైనా ఇవ్వదా ఖర్చులకి? 1000 అలా ఆయనే సరిగ్గా పట్టుకెళ్ళాడండి బాబు. మరి ఎలా అమ్మా? మరి అలాగే అండి. పెన్షన్ రాయించుకో తొందరగా. రాయించుకున్నానండి. మరి టెన్త్ డబ్బులు రాయించుకున్నాను. వస్తలేదండి. మరి దోట్లకు ముందు అండి. మరి ఇప్పుడు రాలేదండి. మరి సీఎం ఓట్లకి అయ్యండి. అలా చేయకూడదే. నీకు ఒక్కటే పెన్షన్ మీదైనా నువ్వు బ్రతకాలి కదా. అయ్యా ఇవ్వలేదు బాబు. ఇప్పుడు ఇస్తలేదండి. మన పెన్షన్ కలగా అడిగానండి. మన పడిసరికి అడిగితే ఎంతలేదు వస్తుందండి. వేలుముద్ర వేయించుకుందండి. ఇవ్వలేదు. ఇప్పుడు ఇవ్వలేదండి. వేలుముద్ర ప్రతి నెల వేయించుకుంటున్నారా? మొన్న వస్తాయని వేయించుకుందండి. అంతేనా? అయ్యో ఇప్పుడు ఈ నెలలో వస్తాయన్నారు. రాలేదండి. మరి ఏమో మరి ప్రాసెస్ నడుస్తుందేమోలే. మరి వస్తుందేమోలే, చూద్దాం. ఈ 2-3 నెలల్లో 2-3 నెలల వరకు వద్దులే. 1 నెల లోపే నీకు వచ్చేయాలి. రాలేదండి. అదేలే. సరేలేమమ్మ, నువ్వు ఎంత బాధపడుతున్నావని దేవుడు నన్ను ఇక్కడ పంపించినట్టున్నాడు. అది నీకు బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? సామాన్లు అన్నీ నీకే అక్క. దుప్పటి, బెడ్షీటు. సరేనా? సంతోషమేనా? హ్యాపీయేనా? బియ్యం ఇవన్నీ నీకే. నేను వెళ్ళరానా మరి? బాధపడకు, సరేనా? బాయ్. సంతోషంగా ఉండు. ఓకే, బాయ్.